ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం మన మనోనిగ్రహాన్ని పెంచుకోవటం కోసము శ్రీమద్ భగవద్గీత ఎటువంటి చక్కటి ఉపాయాలని, చక్కటి తేలికైనటువంటి యుక్తులని, టెక్నిక్స్ని తెలియజేస్తుంది. తద్వారా మనం మనోనిగ్రహాన్ని పెంచుకొని మనం అనుకున్నటువంటి లక్ష్యాలన్నింటినీ కూడా మనం సాధించగలము అనేది చూద్దాము. ఇక్కడ మనోనిగ్రహము అంటే మనకున్నటువంటి కోరికలను కానీ భావాలని కానీ అణిచిపెట్టడం అయితే కాదు. చాలామంది ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము అంటే మనకున్నటువంటి కోరికలని భావాలని అన్నింటినీ అణిచిపెట్టేసి చేయటము కానే కాదు. మనమేంటో, మన స్వరూపం ఏంటో తెలుసుకొని అసలు మనస్సు ఎందుకు చంచలమవుతుంది, మనస్సు ఎందుకు భ్రమిస్తుంది, ఆ భ్రమిస్తున్నటువంటి మనస్సుని నేను ఏ విధంగా ఏకాగ్రం చేయగలను అనేటువంటి దాన్ని తెలుసుకొని మన జీవితాన్ని మనోనిగ్రహంతో ఎంతో శక్తిశాలిగా చేసుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో మనము ఏ లక్ష్యం సాధించాలన్నా కూడా మనకి మనోనిగ్రహం కావాలి కదా. ఎన్నో రకాల పరీక్షలు వస్తాయి, ఎన్నో రకాల ప్రతిబంధకాలు వస్తాయి, ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. చిన్న చిన్న సమస్యకే అప్సెట్ అవుతూ, మూడ్ ఆఫ్ అవుతూ, మన మనసు కదిలిపోతూ, చలించిపోతూ, నేనేం చెయ్యలేను, నా వల్ల ఏం కాదు అనేటువంటి నిరాశ, నిస్పృహ యొక్క ఎమోషనల్ విషయస్ సైకిల్లోకి వెళ్ళకుండా ఉండాలి అని అంటే మనోనిగ్రహం కావాలి. మరి అటువంటి మనోనిగ్రహాన్ని పొందటం కోసము గీతాచార్యుడు ఏ విధమైనటువంటి ఉపాయాలని తెలియజేస్తున్నారు అనేది చూద్దాము. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం అంతా కూడా మనస్సు కోసమే తెలియజేస్తుంది. అందులో అర్జునుడు చెప్తాడు, యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. ఓ భగవంతుడా, నువ్వు నాకు చాలా చక్కటి యోగాన్ని నేర్పిస్తున్నావు. ఓ మధుసూదన, అనగా మధువు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి ఓ తండ్రి పరమాత్మ భగవంతుడా, ఈ మనస్సుని ఏ విధంగా నిగ్రహం చేసుకోవాలి, ఈ మనస్సుని ఒక లక్ష్యం వైపు ఏ విధంగా కేంద్రీకృతం చెయ్యాలో నువ్వు నాకు చక్కటి ఉపాయాన్ని తెలియజేస్తున్నావు. ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. కానీ నా మనస్సు యొక్క చంచలత్వం కారణంగా, నా మనస్సు వ్యాండరింగ్ మైండ్, భ్రమిస్తూ ఉన్నటువంటి కారణంగా నేను ఈ రహస్యాన్ని, ఈ యుక్తిని తెలుసుకోలేకపోతున్నాను, గ్రహించలేకపోతున్నాను. ఈరోజు ఇదే కదా మన మనోదశ కూడా ఇదే కదా. మన మనస్సు కూడా రకరకాల ఆకర్షణలన్నింటి కూడా లోనవుతుంది. మరి మన మనస్సు యొక్క కండిషన్నే అక్కడ శ్రీమద్ భగవద్గీతలో తెలియజేశారు. కాబట్టి ఇప్పుడు మనోనిగ్రహం కోసం పరమాత్మ ఎలా చెప్తున్నారు అని అంటే, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. అంటే సాక్షాత్ పరమాత్మ తెలియజేస్తున్నారు, చంచలం హి మన కృష్ణ. అవును, మనసు యొక్క స్వభావము వ్యాండరింగ్, మనసు భ్రమిస్తూనే ఉంటుంది. అది చంచలమైనటువంటిది, అది కష్టతరమైనటువంటిది. దాన్ని కానీ మనము సరి అయిన మార్గంలో జ్ఞాన యోగాలతో కానీ, భక్తి, ధ్యానము, శ్రద్ధ, పరమాత్మ యొక్క శక్తితో కానీ దాన్ని మనం మౌల్డ్ చేయకపోయినట్లయితే అది ప్రమాదకరంగా మారి కామ, క్రోధ, లోభ, మోహ, అరిషడ్ వర్గాలకు లోనైపోయి రకరకాల కోరికలకి, మాయా మోహానికి వశమైపోయి మన మనస్సు మనల్ని మోసం చేస్తుంది కూడా. ప్రమాది బలవదృఢము. కావున కంపల్సరీగా ప్రతిరోజు మన మనస్సు మీద అది ఎలా ఆలోచిస్తుంది, అది ఏం చేస్తుంది అనేటువంటి దృష్టి, అనేటువంటి ధ్యాస, అది దుఃఖంలో ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది, సుఖంలో ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది, నష్టం వచ్చినప్పుడు ఎలా బాధపడుతూ ఉంది, లాభం వచ్చినప్పుడు ఏ విధంగా
అహంకారానికి లోనవుతూ ఉంది, విఘ్నాలు కలిగినప్పుడు ఏ విధంగా అది రియాక్ట్ అవుతూ ఉంది, అనుకున్నది జరగనప్పుడు ఏ విధంగా ఆలోచిస్తూ బాధకి గురి అవుతుంది అనేటువంటి ఒక సెల్ఫ్ అవేర్నెస్తో కూడినటువంటి యాటిట్యూడ్ మనస్సు మీద ఉండాలి. లేకపోతే అది బలవత్రుడు, మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది అని పరమాత్మ చెప్తూ, కానీ ప్రతి దానికి పరిష్కారం ఉంది, సొల్యూషన్ ఉంది. తస్యాహం నిగ్రహం మన్యే వాయోరువసు దుష్కరం. ఆ గాలిని సైతం మనం ఆపేసి కొన్ని క్షణాలైనా సరే ప్రాణాయామం యొక్క అభ్యాసం స్వీకరించవచ్చు. కానీ హే కృష్ణ పరమాత్మ జగద్గురు, ఈ మనస్సుని నిగ్రహించడం కష్టమవుతుంది నాకు అని అర్జునుడు చెప్పినప్పుడు గీతాచార్యుడు పరమాత్మ ఏమంటారు అంటే, అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అంటే దానికి ఎలా చెప్తున్నారు అనంటే, నిజంగా ఎటువంటి సందేహం లేకుండా, ఎటువంటి సంశయం లేకుండా అది చంచలమైనటువంటిదే, కష్టమైనటువంటిదే, క్లిష్టతరమైనటువంటిదే. అసంశయం మహాబాహో. కానీ మనోనిగ్రహాన్ని పొందడానికి అభ్యాసము, వైరాగ్యము, ఈ రెండు సాధనలు చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. అభ్యాసం, ప్రాక్టీస్. అభ్యాసే యోగేన, అభ్యాసము అనేది ఒక యోగము. అంటే ఇక్కడ మనం ఏదైనా అనుకున్నప్పుడు మనస్సు భ్రమిస్తూ ఉంటుంది, మనస్సు రకరకాల ఆకర్షణలకు గురి అవుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? మనస్సుతో మనం మాట్లాడాలి. ఓ మనస్సా, నీలో చాలా గొప్ప శక్తి ఉంది. ఓ మనస్సా, నీలో ఉన్నటువంటి గొప్ప శక్తిని నీవు ఉపయోగించినట్లయితే ఎంతో ఆనందకరంగా ఉంటావు. ఓ మనసా, నీ శక్తి తెలియకుండా, భగవత్ శక్తి తెలియకుండా, ఒక లక్ష్యం లేకుండా నిర్లక్ష్యంగా ఉంటూ సోమర్తనానికి అలవాటైపోయి ఎన్ని జన్మలు, ఎన్నో రకాల భ్రమలకి, భ్రాంతికి గురి అయిపోయి ఎంతో కోల్పోయావు నువ్వు. కానీ ఇప్పుడు మాత్రం ఆ విధంగా కావద్దు. మనస్సు మీద మనకు ఆ విధమైనటువంటి కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ ఉండాలి. మరి ఈ మనో నిగ్రహాన్ని పొందటం కోసము ఈ రోజుల్లో మనం ఎన్నో రకాల సాధనలు చేస్తూ ఉన్నాం కదా. సో మొట్టమొదటి సాధనగా ఫస్ట్ మనస్సుని కొన్ని క్షణాల కోసమైనా సరే మనం స్థిమితపరచుకోవటానికి, ప్రశాంతపరచుకోవటానికి ప్రాణాయామం కానీ, శ్వాస మీద ధ్యాస కానీ చేస్తాము. సో ఎప్పటి వరకు మన మనస్సు బ్రీతింగ్ మీద దృష్టి పెడుతుందో, శ్వాస మీద దృష్టి పెడుతుందో, అప్పటి వరకు అన్నెసెసరీ నెగటివ్ ఆలోచనలన్నీ కూడా తగ్గిపోతాయి. శ్వాస మీద మనం దృష్టి పెట్టి ఎప్పుడైతే డీప్ బ్రీతింగ్ చేస్తామో, మన ప్రతి ఆర్గాన్కి కూడా ఆక్సిజన్ అనేది కరెక్ట్గా సప్లై అయ్యి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము. ప్రాణాయామం కూడా అంతే. కానీ ఇవి ఎంతసేపు చేస్తాము? కొంతసేపే కదా. మరి మనోనిగ్రహం కోసం ఎటువంటి సాధన కావాలి? మనోనిగ్రహం పొందటం కోసము మనకి జ్ఞానము, మనం ఎవరమో తెలుసుకోవటము, మన స్వరూపం ఏంటో తెలుసుకోవటము, మన శక్తి ఏంటో తెలుసుకోవటము, మనస్సుని నేను ఎలా కావాలి అంటే అలా మౌల్డ్ చేసుకునేటువంటి శక్తి, సామర్థ్యము, ప్రజ్ఞ నాలో ఉంది అని రియలైజేషన్ అవ్వటము. అది ఎప్పుడు భ్రమిస్తున్నా లేదు, మళ్ళీ దాన్ని ఏకాగ్రం చేయటం. అది రకరకాల ఆకర్షణకు లోనైనా లేదు, దాన్ని మళ్ళీ ఏకాగ్రం చేయటం. ఇటువంటి అభ్యాసం కావాలి. ఎందుకంటే అంతా మన మనస్సులోనే ఉంది అన్న విషయం అర్థం కావాలి. కాబట్టి అభ్యాసం ఏదైనా సరే మన జీవితంలో, మనం ఒక కంప్యూటర్ ఆపరేట్ చేయాలి అన్నా, మనం కార్ డ్రైవింగ్ చేయాలి అన్నా, లేదా పట్టుదలతో మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలి అన్నా రోజు ప్రాక్టీస్ చేయాల్సిందే కదా. ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటే దాన్ని ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో మనకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా అభ్యాసము. నా మనస్సు చలిస్తూ ఉంది, నా మనస్సు భ్రమిస్తూ ఉంది, నా మనస్సు రకరకాల ఆకర్షణలకు గురి అవుతుంది, లేదా నా మనస్సు రకరకాల కోరికలకి వశమైపోతూ ఉంది, శాంతిగా లేదు. సో అభ్యాసము
మరియు వైరాగ్యము. ఇక్కడ వైరాగ్యము అంటే ఎప్పుడూ కూడా అన్నింటినీ వదిలిపెట్టి వెళ్ళటము కానే కాదు. కుటుంబంలోనే ఉండాలి, మన ఉద్యోగ వృత్తి వ్యాపార నిర్వహణ చేస్తూనే ఉండాలి. కానీ మన మనస్సుకి ఏది లాభకరమో, ఏది శ్రేయస్కరమో, ఏది ఉపయోగపడుతుందో, ఏది వింటే, ఏది చూస్తే, ఏది తింటే, ఏది మాట్లాడితే, దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అది ఆనందంగా ఉంటుందో అటువంటి వాటిని స్వీకరించటము. సో అటువంటిది వైరాగ్యము. ఏ వస్తువుతో కానీ వ్యక్తితో కానీ విపరీతమైనటువంటి రాగం ఉండద్దు, అటాచ్మెంట్ ఉండద్దు. అది ఎప్పుడు దుఃఖాన్ని ఇస్తుంది. అలాగే ఎవరితోనూ కూడా ద్వేషం ఉండద్దు, అది దుఃఖాన్ని ఇస్తుంది. రాగద్వేషాలు లేకుండా ఒక మంచి శుభభావనతో, శుభకామనతో అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అనేటువంటి ఒక స్థితి. అటువంటి స్థితినే వైరాగ్యము అని అంటారు. కాబట్టి ఇక్కడ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసము, ప్రాక్టీస్, రోజు కొన్ని క్షణాల కోసమైనా సరే మనం దీన్ని ప్రాక్టీస్ చేయడం వలన మనోనిగ్రహము అనేది పెరుగుతుంది. మరలా మనోనిగ్రహం పెరగటానికి మనకి బాగా ఉపయోగపడేది ఏంటి అని అంటే, మన మనస్సులో ఏవైనా నెగిటివ్ ఆలోచనలు వస్తే, ఏవైనా సరే, ఒక భయం కలిగిన, అయ్యో ఎందుకు నా జీవితం ఇలా ఉంది అనేటువంటి ఒక నిరాశ నిస్పృహ కలిగిన, నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను, నేనేం చేయలేకపోతున్నాను, నా వల్ల ఏమవుతుంది అనేటువంటి నెగిటివ్ ఆలోచనలు వచ్చినా, అప్పుడు మనం దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి అంటే, నేను ఆలోచన కాదు, ఇది కేవలం ఆలోచన మాత్రమే. ఈ ఆలోచనను నేను పరివర్తన చేసుకోగలను, నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపుకి నేను దీన్ని షిఫ్ట్ చేసుకోగలను, చేంజ్ చేసుకోగలను. కానీ నేను ఈ మనస్సుకి కూడా యజమాని అయినటువంటి శక్తిశాలి ప్రశాంతమైనటువంటి స్వరూపాన్ని, నా మనస్సుని నేను నా స్వాధీనంలోకి తీసుకొని రాగలను. ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, నేను ఆలోచనలు కాదు అనేటువంటి భావన కలిగి ఉండాలి. ఇక ఆ తర్వాత మనోనిగ్రహం కోసము ఈరోజు ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా రకరకాలవి చూస్తూ ఉన్నాం, రకరకాల విషయాలు వింటూ ఉన్నాము, కళ్ళ ద్వారా రకరకాలవి చూస్తూ ఉన్నాం. అవన్నీ మనసులో ఆక్యుపై అవుతాయి. ఎన్నో వింటూ ఉన్నాము, అవన్నీ మనసులో ఆక్యుపై అవుతూ ఉంటాయి. ఏవేవో మాట్లాడుతూ ఉంటాము, అవన్నీ మనసులో ఆక్యుపై అవుతాయి. సో నేను ఏదైతే చూస్తున్నానో సెన్స్ ఆర్గాన్స్ ద్వారా, నేను ఏదైతే వింటున్నానో సెన్స్ ఆర్గాన్స్ ద్వారా, ఇదంతా కూడా మనస్సులోనే ఉంటుంది. సో ఇప్పుడు మనం నెగిటివ్ చూసినప్పుడు మనోనిగ్రహం సాధ్యం కాదు. నెగిటివ్ ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనోనిగ్రహం సాధ్యం కాదు. దానికి ఆధారం ఏంటి? సెన్స్ ఆర్గాన్స్ ద్వారా నేను ఏదైతే స్వీకరించానో అదే. మరి ఇప్పుడు ఏం చూడాలి? మార్చుకోవాలి. నేను చూసేది, నేను వినేది, నేను మాట్లాడేది ఎప్పుడైతే పాజిటివ్ ఉంటుందో, మంచి ఉంటుందో అది మనస్సులో ఉంటుంది. కాబట్టి సెన్స్ ఆర్గాన్స్ ద్వారా మనం ఎప్పుడైతే మంచిని స్వీకరిస్తామో, మంచిని వింటామో, అవే మన ఆలోచనలుగా రూపుదిద్దుకుంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడైతే అండర్స్టాండ్ చేసుకుంటామో అప్పుడు మనోనిగ్రహం. వాస్తవానికి మనస్సు మీద ఒక కంట్రోలింగ్ పవర్ కానీ, ఒక రూలింగ్ పవర్ కానీ లేకపోతే జనరల్గా ఏమవుతుంది? చిన్న చిన్న సమస్య వచ్చినా ఆ సమస్యను చూసి వెంటనే గాబరా పడిపోతాం, భయపడతాం, బాధపడతాం, నెగిటివ్ ఆలోచన చేస్తాము, చింతిస్తూ ఉంటాము. ఎప్పుడైతే కొంచెమైనా సరే మనం సాధన ద్వారా మనోనిగ్రహం కలిగి ఉంటే వాటిని ఎదుర్కొని మనం ధైర్యంగా నిలబడగలము కదా. జీవితం అన్న తర్వాత ఎన్నో రకాల సమస్యలు వస్తాయి, ప్రతిబంధకాలు వస్తూ ఉంటాయి. సో ప్రతిదానికి మనస్సు చలించిపోతూ, ఇరిటేట్ అవుతూ, ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటే వాటిని మనం ధైర్యంగా ఎదుర్కొని నిలబడలేం కదా. మరి ఈ మనోనిగ్రహ సాధన కోసము ప్రకృతితో సాన్నిధ్యం, ప్రకృతితో కనెక్షన్, ప్రకృతితో మనం ఎప్పుడైతే సాన్నిధ్యము
కనెక్షన్ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గానే మనలో ఉన్నటువంటి నెగిటివ్ మెమరీస్ అన్నీ కూడా డిజాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఆ నెగిటివ్ మెమరీస్ అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. కానీ ఈరోజు లైఫ్ అంతా ఎలా అయిపోయింది? మెకానికల్గా అయిపోయింది. ఈరోజు లైఫ్ అంతా ఎలా అయిపోయింది? జీవితం అంటే ఏదో జీవిస్తున్నాం కానీ పూర్తిగా డెప్త్గా ఆనందమయంగా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే వస్తువుల మీద డిపెండెన్సీ పెరిగిపోయింది, ఆబ్జెక్ట్స్ మీద డిపెండెన్సీ పెరిగిపోయింది. మన మనస్సుని మనం ఎలా కావాలి అంటే అలా మౌల్డ్ చేసుకోలేకపోతున్నాము. భక్తి, ధ్యానము, సాధన వీటన్నింటి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంది కదా. సో ప్రకృతితో మనం ఎప్పుడైతే సాన్నిధ్యాన్ని ఏర్పరచుకుంటామో, ప్రకృతితో ఎప్పుడైతే కనెక్షన్ ఉంటుందో, మన మనస్సు కూడా అలా ఓపెన్గా, పాజిటివ్గా, మంచిగా ఆలోచించడానికి చాలా అంటే చాలా అవకాశం ఉంటుంది. సో ఇక మనోనిగ్రహం కోసము మన జీవితంలో మనం చేయాల్సినటువంటిది ఇంకొకటి ఏంటి అని అంటే ధ్యానము లేదా యోగము. సో ప్రతిరోజు కొన్ని క్షణాలైనా సరే మనం ధ్యానం చేయటం వలన, యోగం చేయటం వలన భగవంతుని యొక్క హయ్యెస్ట్ పాజిటివ్ ఎనర్జీని మనలో మనం నింపుకోగలం. ఎప్పుడైతే ఆ హయ్యెస్ట్ పాజిటివ్ ఎలివేటెడ్ ఎనర్జీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతూ ఉంటుంది. సో నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే తొలగిపోతూ ఉంటుందో భగవంతుడి నుంచి ఆ హయ్యెస్ట్ పాజిటివ్ ఎనర్జీని మనం ఎప్పుడైతే మన మనసులో నింపుకుంటూ ఉంటామో మనం అనేక లక్ష్యాలను సాధించగలము. ఆ లక్ష్యాన్ని సాధించినప్పుడు ఆనందము, సంతోషము, ప్రశాంతత ఇవన్నీ మనకుంటాయి. మరి ఇంకా అన్నింటికన్నా అతి ముఖ్యమైనటువంటిది ఆహార నియమం. హిందీలో ఎలా కహావత్ ఉంది అంటే జైసా అన్న వైసా మన్, జైసా సంగ్ వైసా రంగ్. సో అంటే మనము ఎటువంటి ఆహారాన్ని స్వీకరిస్తామో అటువంటి మనస్సు తయారవుతుంది. మనం ఆహారం తిన్నప్పుడు అందులో కొంత భాగము మన శారీరక శక్తిగా, మన ఫిజికల్ పవర్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇక కొంత సూక్ష్మ భాగంగా పరివర్తన అవుతుంది. అది మనం ఆలోచించడానికి కావలసిన శక్తిగా అవుతుంది. ఆహారము, మనం తీసుకునేటువంటి ఆహారము ఎంత శుద్ధంగా, ఎంత సాత్వికంగా, ఎంత సతోప్రధానంగా, ఎంత మన ఆయుష్ని పెంచి, ఎంత మన మనోశక్తిని పెంచి, ఎంత మన ఆరోగ్యాన్ని పెంచి, మన ప్రజ్ఞాపాఠవాలని పెంచేటువంటి ఆహారం తీసుకుంటే మన మనస్సు కూడా అలాగే తయారవుతుంది. జైసా అన్ వైసా మన్, జైసా సంగ్ వైసా రంగ్. మనం ఎవరి సాంగత్యంలో ఉంటామో వాళ్ళ యొక్క రంగు అంటుకుంటుంది. సజ్జనుల యొక్క సాంగత్యము మన మనస్సుకి ఒక దశని, ఒక దిశని నిర్దేశిస్తుంది. అలా కాకుండా ఎప్పుడు పరచింతన, వ్యర్థ చింతన చేసేటువంటి వారి సాంగత్యము మన జీవితానికి, మన మనస్సుకి ఒక దశను, ఒక దిశను నిర్దేశించదు కదా. కాబట్టి మన సాంగత్యం ఎవరితో ఉంది, మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నామో, మన సెన్స్ ఆర్గాన్స్ ద్వారా ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ని మనం పొందుతూ ఉన్నామో వీటన్నింటి విషయాల మీద మనకి దృష్టి ఉండాలి. అప్పుడే మన జీవితంలో మనం ముందుకు వెళ్ళగలం, అనుకున్నది సాధించగలము. సో ఇక్కడ చంచలం హి మనోకృష్ణ ప్రమాది బలవద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరువ సుదుష్కరం. అంటే ఇక్కడ మన మనస్సుని, చంచలమైనటువంటి మనస్సుని స్థిరంగా, ఏకాగ్రంగా చేసుకోవడానికి మనకు కావాల్సింది సాధన చేయాల్సిందే, పురుషార్థం చేయాల్సిందే. అది భక్తి ద్వారా అయినా కానీ, జ్ఞానము ద్వారా అయినా కానీ, కర్మయోగి స్థితి ద్వారా అయినా కానీ మన మనస్సుని మనం ఎలా కావాలి అంటే అలా మౌల్డ్ చేసుకోగలం. సో మరి మనోనిగ్రహం పొందటం కోసము జ్ఞానము, యోగము, దివ్య గుణాల యొక్క ధారణ, పరమాత్ముని యొక్క సేవ, తర్వాత అందరి పట్ల శుభభావన, శుభకామన కలిగి ఉండటము, ఇవన్నీ చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. సో ఈ జ్ఞానం ఏం చేస్తుంది? ప్రతిరోజు కొన్ని క్షణాలైనా సరే మంచి జ్ఞానాన్ని మన మనస్సుని చక్కగా మోటివేట్ చేసి
ఇన్స్పైర్ చేసి ముందుకు వెళ్ళగలిగి సజ్జనుల యొక్క సాంగత్యం ఉండి భగవంతుని యొక్క ఆ పవిత్రతా శక్తితో కూడినటువంటి రంగుని మన మనస్సుకి మనం అంటించుకోవాలి అని అంటే ఈ జ్ఞానము చాలా ఉపయోగపడుతుంది. మన మనస్సుకి పట్టినటువంటి నెగిటివ్ లేయర్స్ని, నెగిటివిటీని తగ్గిస్తుంది. ఎప్పుడైతే మన మనస్సు ఈ నెగిటివ్ ఆలోచనల నుంచి, నేను చేయలేను అనేటువంటి బలహీన ఆలోచనల నుంచి ఫ్రీ అయిపోతుందో దాని యొక్క శక్తి పెరుగుతుంది, విల్ పవర్ పెరుగుతుంది. ఈ జ్ఞానమే ఏమవుతుంది, భగవంతుని యందు మనస్సుని కేంద్రీకృతం చేసి తండ్రి యొక్క ప్రేమలో కొన్ని క్షణాలైనా సరే లవలీనమైపోయి ఆ పరమాత్మని యొక్క స్నేహం యొక్క రంగులో సాంగత్యంలో ఉండడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనోనిగ్రహాన్ని పొందటానికి ఎప్పుడైతే మనము వీటన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకుంటామో, ఆలోచిస్తామో, మన జీవితంలో మనం ముందుకు వెళ్ళగలం. లేకపోతే ఏమవుతుంది, చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న భయాలకి, చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న వాటికే మనం రియాక్ట్ అయిపోయి ఆందోళనకి గురి అయిపోయి నేనేం చెయ్యలేను అనేటువంటి స్థితిలోకి మనం వచ్చేస్తాం. కాబట్టి ఇక్కడ మన ఆహారంలోనూ మన వ్యవహారంలోనూ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ కనుల ద్వారా చూసేది, చెవుల ద్వారా వినేది, మనం మాట్లాడేది, మన సాంగత్యాన్ని మనం పరివర్తన చేసుకున్నట్లయితే ముందుకు వెళ్ళగలం. మన జీవితంలో మనం మనోనిగ్రహాన్ని సాధించగలము. ముఖ్యంగా కావాల్సింది ఏంటి అనంటే అభ్యాసం, వైరాగ్యం. మనస్సుని ఎలా కావాలి అంటే అలా మనం ట్యూన్ చేసుకోగలిగిన వాళ్ళగా అవ్వగలం. ఎందుకంటే ఉత్తరేదాత్మనాత్మానం ఆత్మానం అవసానదయేత్, ఆత్మైవ హి ఆత్మనో బంధుః ఆత్మైవ హి రిపురాత్మనః. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి, మనల్ని మనమే ఎలివేట్ చేసుకోవాలి, మనల్ని మనమే ముందుకు తీసుకొని వెళ్ళాలి, మనకి మనమే సహకారం సహయోగం తీసుకోవాలి. మన మనస్సు ఎలా ఆలోచిస్తుంది, ఏం చేస్తుంది అనేటువంటి దృష్టి మన మీద మనమే పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఈ విధంగా చేసినట్లయితే మనం మనోనిగ్రహాన్ని పొందగలము. ఉత్తరేదాత్మనాత్మానం ఆత్మానం అవసానతయేత్. ఎవరో వస్తారు మనల్ని ఉద్ధరిస్తారు అని కాదు, మోటివేట్ అయినటువంటి, ఇన్స్పైర్ అయినటువంటి, ప్రశాంతంగా ఉన్నటువంటి, ప్రతిరోజు భగవద్గీత జ్ఞానంతో మనస్సుని ట్యూన్ చేసుకొని ఈశ్వరుని యందు మనస్సుని కనెక్ట్ చేసుకున్నటువంటి మనసు మనకి ఒక మిత్రుడిలా పనిచేస్తుంది. లేదు అంటే అదే మనస్సు మనకి శత్రువు అవుతుంది. ఇక్కడ చాయిస్ మన చేతిలోనే ఉంది. మన మనస్సుని మనం మిత్రుడిగా చేసుకోవాలా, లేకపోతే మనోనిగ్రహం లేకుండా, దాన్ని సాధించలేకుండా మనస్సుని ఎలా చేసుకోవాలి అనేది మన చేతిలోనే ఉంది. సో ఈరోజు మనోనిగ్రహం పొందటం కోసము శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడు ఏ విధమైనటువంటి సూచనలని, యుక్తులని, ఉపాయాలని తెలియచేశారో ఒక చక్కటి దివ్యమైన అంశాన్ని చూసాము. మరొక దివ్యమైనటువంటి అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. ఓం శాంతి. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.